మన దగ్గర ఉన్నంత కాలం దాని వాల్యూ తెలియదబ్బా. అది వస్తువైనా మనిషి అయినా తినే తిండైనా సరే. ఏంటక్కో మోటివేషన్ చెప్పేస్తున్నావు అనుకుంటున్నారు కదా. మోటివేషన్ ఏం కాదు కానీ అనుభవంతో చెప్తా. దేంట్లో అనుభవమో తెలుసా? మటన్ కర్రీలో. పెళ్లికి ముందు అయితే మటన్ కర్రీ అసలు తినేదాన్నే కాదు. పెళ్ళైన తర్వాత కొంచెం అలవాటైంది. ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే ఒక్కసారి అయితే తినేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో అయితే అసలు మటన్ కర్రీ తినటమే మానేసాము. ఓన్లీ చికెన్ కర్రీ మాత్రమే తింటున్నాము. రీసెంట్ గా ఎవరో మటన్ కర్రీ అయితే వండుతున్నారబ్బా. ఇంకా నా ముక్క అయితే మామూలుగా పంచేది కదా. ఇంకా అంతే, నాకైతే క్రేవింగ్స్ ఎక్కువైపోయాయి ఆ స్మెల్కి. నా మాటే శాసనం అని మా వారికి అయితే చెప్పేశాను. ఈసారి ఎట్టి పరిస్థితులైనా సరే మటనే తీసుకురావాలి అని. నేను చెప్పిన 2 వీక్స్ కి అయితే మటన్ అయితే తీసుకొచ్చారు. కొబ్బరి చెప్ప దొరికినట్టు నాకు మటన్ దొరకగానే కర్రీని అయితే దుమ్ము దులిపేసా. అంటే తినటంలో కాదు, వండటం. మటన్ కర్రీ టేస్ట్ కోసం, బలం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు జీడిపప్పు నువ్వుల పేస్ట్ కూడా వేసుకొని ధనియాల పొడి గరం మసాలా వేసి అయితే కర్రీ చేసా. సూపర్ గా వచ్చింది. ఆ కర్రీ స్మెల్కే నా కడుపు నిండిపోయిందబ్బా. మర్చిపోయా, లాస్ట్ లో మాత్రం నిమ్మకాయ రసం తగిలించండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. కర్రీ అవడమే ఆలస్యం. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని ముద్దకి ఒక్కొక్క ముక్క పెట్టుకొని తింటుంటే ఉంటది. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి అబ్బా. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్